హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్స్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు ఇంట్లోనే ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. మరి మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ప్రజెంట్ మనం ప్రతి ఒక్కరిలో పింపుల్స్ రావడము, ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావడంతో పాటి లిప్స్ పైన పిగ్మెంటేషన్ రావడం అనేది చూస్తున్నాం కదా. మనం లేడీస్లో అయితే ఎక్కువగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, జాబులకి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇంట్లోనే ఉన్న ఏదో ఒక పని చేసేవాళ్ళు రెగ్యులర్గా లిప్స్టిక్ యూజ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. మరి అలా లిప్స్టిక్ యూజ్ చేయడం వల్ల మన లిప్స్ పైన పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అయ్యి లిప్స్ బ్లాక్గా అవుతున్నాయి. ఇంకా జెంట్స్లో అయితే ఎక్కువగా సిగరెట్ తాగడం వల్ల, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకోవడం వల్ల లిప్స్ డ్రై అయిపోయి లిప్స్ పైన పిగ్మెంటేషన్ లాగా వచ్చి లిప్స్ బ్లాక్గా అయినట్లుగా కనిపిస్తున్నాయి కదా. మరి ఈ లిప్స్ పైన ఉండే పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ని మన ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎలా పోగొట్టుకోవాలి, న్యాచురల్గా ఎలా పోగొట్టుకోవాలి, మన లిప్స్ని న్యాచురల్ కలర్కి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఏం చేయాలంటే, కొద్దిగా ఇలా ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకోవాలన్నమాట. ఇదైతే నేను నా ఓన్గా ఇంట్లో పెంచుకుంటున్నానండి. చూడండి, ఇది నేను కంపోస్ట్ ఇంట్లో తయారు చేసుకుని అందులో పెంచుకుంటున్నాను అనమాట. సో మీ దగ్గర ఇలా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నదైనా సరే కొద్దిగా తీసుకోవాలన్నమాట. చూసారు కదా, జస్ట్ అంత తీసుకొని ఒక చిన్న ఇలా రోలు లాగా ఉంటుంది కదా, అందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఈ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి, జస్ట్ చాలా కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసానండి. ఇది ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకని కొద్దిగా షుగర్ ఎక్కువ వేసాను అనమాట. ఇంకా ఇందులో కొద్దిగా గ్లిజరిన్ వేసుకోవాలన్నమాట, జస్ట్ కొద్దిగా గ్లిజరిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక చిన్న ఇలా కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా చిన్న గ్లాస్ది బాటిల్ లాగా ఉంటాయి కదా, వాటిలో పెట్టుకునేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రతిరోజు ఫస్ట్ మనం లిప్స్కి స్క్రబ్ చేసుకునే ముందు ఒకసారి లిప్స్టిక్ అలా ఏమైనా ఉంటే మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత దీన్ని తీసుకొని స్క్రబ్ చేసుకోవాలి. సో ఇందులో షుగర్ వేసాం కదా, ఇలా షుగర్తో పాటు మెంట్ని కలుపుకొని, ఇలా గ్లిజరిన్ ఇవన్నీ కలుపుకొని మనం ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ మింట్ అనేది మనకి డ్రైనెస్ని తగ్గించేస్తుంది అనమాట. మన స్కిన్ పగిలినట్లుగా ఉంటుంది కదా, అదంతా తగ్గించేసి కొత్త స్కిన్ హీల్ అవ్వడానికి, మన లిప్స్ పైన ఉండే బ్లాక్నెస్ని పోవడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే గ్లిజరిన్ కూడా మన స్కిన్ని, మన లిప్స్ యొక్క స్కిన్ని మాయిశ్చరైజర్గా ఉంచడానికి, కొత్త స్కిన్ హీల్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో మనం షుగర్ కలిపాం కదా, షుగర్ ఏమో మనకి స్క్రబ్ లాగా పనిచేసి మన లిప్స్ పైన ఉండే డెడ్ స్కిన్ పోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ చిన్న కప్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ షుగర్ అనేది కింద పడి చీమలు వచ్చేస్తాయి అనమాట, అందుకనేసి ఇలా కింద పడకుండా ఉండడానికి కప్పు పెట్టుకున్నానండి. సో ఇలా స్లోగా నిదానంగా స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా రోజు ఒక్కసారైనా స్క్రబ్ చేసుకోవాలి, ఒక 2 to 3 మినిట్స్ లేదంటే 5 మినిట్స్ అయినా సరే నిదానంగా, ఎక్కువగా ప్రెస్ చేయకుండా స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ముందుగా ఫస్ట్ ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన స్కిన్ పైన ఉండే, లిప్స్ పైన ఉండే డెడ్ స్కిన్ అనేది పోతుంది. అలాగని ఎక్కువ హార్ష్గా చేసుకోకండి, ఎక్కువ గట్టిగా రుద్దామంటే ఈ షుగర్ ఉండడం వల్ల మన లిప్స్ యొక్క స్కిన్ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో నిదానంగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ దాకా స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకుంటే చూడండి, నా లిప్స్ పైన అయితే డెడ్ స్కిన్ మొత్తం పోయినట్లుగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లిప్ బామ్ తయారు చేసుకోవాలి. దానికోసం ఇలా ఒక 2 బీట్రూట్ తీసుకొని, ఈ బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తయారు చేసుకొని, ఇప్పుడు దీన్ని ఈ పిప్పి ఉంటుంది కదా, ఇలా ఫిల్టర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మొత్తం వాటర్ సపరేట్ చేసుకునేసి దీన్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి.
లో ఫ్లేమ్లో నిదానంగా ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఈ పిప్పి ఉంటుంది కదా, దీన్ని పడేయకుండా మళ్ళీ ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించుకోండి. చూసారు కదా, ఇంత థిక్గా అయ్యేంత వరకు స్లోగా ఉడికించాలన్నమాట. చూడండి ఎంత ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం ఇంట్లో ఉంటుంది కదా, మనం తినడానికి యూస్ చేస్తాం కదా, ఆ నెయ్యిని కొద్దిగా వేసుకొని కలుపుకొని దీన్ని ఒక చిన్న బాటిల్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇంత చిన్న బాటిల్లో ఇంతే అవుతుందన్నమాట. 2 బీట్రూట్లకు కానీ అంతే కొద్దిగా అవుతుంది, కానీ మనకి 1 వీక్ 10 డేస్ వరకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇది ఎంత బాగుందంటే స్క్రబ్బింగ్ తర్వాత ఇలా లిప్ బామ్ లాగా అసలు లిప్స్టిక్ కూడా పనిచేయదండి, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇలా స్క్రబ్బింగ్ తర్వాత దీన్ని అప్లై చేసుకుంటూ రోజులో స్క్రబ్బింగ్ అయితే ఒక్కసారి చేసుకోండి, కానీ ఈ లిప్ బామ్ని మాత్రం రోజు ఒక 2 టైమ్స్ మార్నింగ్ నైట్ అప్లై చేసుకున్నారంటే చాలా బాగా పనిచేస్తుంది. మన లిప్స్ పైన ఉండే డార్క్నెస్, పిగ్మెంటేషన్ మొత్తం పోయి లిప్స్ మాయిశ్చరైజర్గా రావడానికి, ఇంకా న్యాచురల్ కలర్ రావడానికి ఈ బీట్రూట్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే నెయ్యి కూడా కలిపాం కదా, ఈ నెయ్యి కూడా మన స్కిన్ని, మన లిప్స్ని మాయిశ్చరైజర్గా ఉంచి గ్లోయీగా చేయడానికి యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో కదా కలర్. ఇలా ప్రతిరోజు అప్లై చేసుకుంటున్నామంటే మన లిప్స్ యొక్క న్యాచురల్ కలర్ మన లిప్స్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి ఈ లిప్ బామ్. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఈ లిప్ బామ్ని కనుక కంటిన్యూగా ఈ లాక్డౌన్ టైం అయిపోయేంత వరకు అప్లై చేసుకొని చూడండి. మళ్ళీ ఒకసారి మీ ముందర అప్లై చేస్తాను చూడండి. మేకప్ వేసుకున్నాను మీరు అనుకోవచ్చు. ఎంత బాగుందో కదా, అసలు లిప్స్టిక్ అసలు దీని ముందర అస్సలు పని చేయదనమాట. చాలా బాగుంది. ఈ లాక్డౌన్ టైం ఇంట్లో ఉన్నంత వరకు మనం ఇప్పుడు ఎలాగో బయటకి ఏం వెళ్ళేది లేదు కదా, సో ఇంట్లో ఉన్నంత వరకు ఇలా అప్లై చేసుకొని చూడండి. లాక్డౌన్ టైం అయిపోయి బయటికి వెళ్ళే టైంకి అంతా మీ లిప్స్ అనేవి న్యాచురల్ కలర్కి వచ్చేసి న్యాచురల్ గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర దీన్ని ట్రై చేసి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసి ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్డ్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.